ఇప్పుడు ఈ చికెన్ కారం పొడి ప్రతి ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో వైరల్ అవుతుంది కదా! కానీ కొన్ని వీడియోస్ ఏమో డీప్ ఫ్రై వెర్షన్‌లో ఉన్నాయి. ఇంకొన్నేమో మెజర్‌మెంట్సే సరిగ్గా ఇవ్వరు. ఒక చెంచా, కొంచెం అని చెప్పి వదిలేస్తారు. అందుకే ఈరోజు మనం ఈ వైరల్ రెసిపీని ఫుల్ మెజర్‌మెంట్స్‌తో ఇంకా హెల్తీ వెర్షన్‌లో ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకు కావాల్సినవి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బోన్‌లెస్ చికెన్ 250 గ్రామ్స్, సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న 2 పెద్ద ఆనియన్స్, 5-6 పీసెస్ ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్స్ ధనియాలు, మిరియాలు 1 టీ స్పూన్, పచ్చెనగపప్పు 2 టీ స్పూన్లు, తెల్లగడ్డ 6-7 రెబ్బలు, కుకింగ్ ఆయిల్ 7 ml. చికెన్ మ్యారినేషన్ కోసం పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత. ముందుగా ఒక బౌల్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చికెన్ పీసెస్ తీసుకొని కొంచెం సాల్ట్, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని చికెన్ కి మసాలా బాగా పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని మూత పెట్టి ఫ్రిడ్జ్ లో 30 మినిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఒక మెష్ ట్రే తీసుకొని ఆనియన్ పీసెస్ మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 ml ఆయిల్ ఆనియన్స్ మీద వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మెష్ ట్రేని ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టుకొని 200 డిగ్రీ సెంటీగ్రేడ్ లో 18 మినిట్స్ మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఎయిర్ ఫ్రైయర్ లేకపోతే ఒక వెడల్పైన కడాయిలో 2 ml ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ లో మాత్రమే చేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ తక్కువ వేస్తున్నాం కాబట్టి. 1 ml ఆయిల్ తో మనకి క్రంచీ ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 1 ml ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయ, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, పచ్చెనగపప్పు వేసుకొని లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. వన్స్ ఫ్రై అయ్యాక ఇవి పక్కన తీసి పెట్టుకొని అదే కడాయిలో మిగిలిన 5 ml ఆయిల్ వేసుకొని దంచుకున్న తెల్లగడ్డ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి పక్కన తీసి పెట్టుకొని అదే కడాయిలో మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని 1 డ్రాప్ వాటర్ కూడా వేయకుండా కుక్ చేసుకోవాలి. చికెన్ కూడా లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి. ఒక్కసారి టాస్ చేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చికెన్ లో నుంచి వాటర్ బయటకు వస్తుంటే మూత తీసేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక్క డ్రాప్ వాటర్ లేనంత వరకు వేయించుకోవాలి. పాన్ కుక్ అయిన ఈ చికెన్ పీసెస్ ని ఒక మెష్ ట్రేలో ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ట్రేని ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టి 200 డిగ్రీ సెంటీగ్రేడ్ లో 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చాలా తక్కువ ఆయిల్ తో మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా మంది అనుకుంటారు డీప్ ఫ్రై చేస్తేనే టేస్ట్ బాగుంటుంది అని, కానీ ఎయిర్ ఫ్రైడ్ చికెన్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. అంతే, మన సూపర్ టేస్టీ హెల్దీ చికెన్ కారం పొడి రెడీ. ఈ హెల్దీ కారం పొడి రెసిపీ ట్రై చేస్తే కామెంట్స్ లో తప్పకుండా ఎలా వచ్చిందో చెప్పండి. మీకు ఇలాంటి హెల్దీ వర్షన్స్ ఇంకా కావాలి అంటే కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోస్ దానిపైన చేస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా నొక్కండి, వీడియోస్ మిస్ అవ్వకుండా. ఇలాంటి ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.